హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరికి నమస్కారం. ఇప్పుడు టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ 3 అవుతుందండి. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? తిరుపతి దేవస్థానం ద్వారా లక్కీ డిప్లో మాకు సుప్రభాతం సేవ వచ్చిందండి. అందుకనే మేము తిరుపతి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మా ట్రైన్ వచ్చి విజయవాడలో 12 గంటలకండి, పద్మావతి సూపర్ ఫాస్ట్ అండి. అది తిరుపతి వెళ్ళేసరికి మార్నింగ్ 6-7 అవుతుంది. ట్రైన్ వచ్చి 3 అవర్స్ లేట్ ఉందండి. అందుకని ఇంట్లోనే వెయిట్ చేసి 1 అవర్ ముందు స్టేషన్కి వెళ్ళాము. ఇప్పుడు ఆటో బుక్ చేశానండి. మా ఆటో కూడా ర్యాపిడో ఆటో వచ్చేసింది. మా ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి 5 కిలోమీటర్స్ అండి. తగిలించుకోవాలి. ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. ఇంకా ఏ ప్లాట్ఫామ్ తెలియదు. ఇంకా ప్లాట్ఫామ్ చూసుకొని ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి. ఇంకా చూస్తున్నామండి ఏ ప్లాట్ఫామ్కి అనేది, కానీ ఇంకా అనౌన్స్మెంట్ చేయట్లేదు. ఇంకా స్టేషన్కి వచ్చినా కూడా యాప్లో ఇంకా 1 అవర్ లేట్ చూపిస్తుందండి. ఇంకా అలా కూర్చొని టైంపాస్ చేసాం అలాగా స్టేషన్లో. ఇంకా మన ట్రైన్ నెంబర్ అనౌన్స్మెంట్ ఇచ్చేసారండి. ప్లాట్ఫామ్ నెంబర్ 7 అంట. ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 7కి వెళ్ళిపోతున్నాము పిల్లల్ని తీసుకొని. చూడండి, పద్మావతి ఎక్స్ప్రెస్ 4 అవర్స్ లేట్తో వచ్చింది. ఇంకా ట్రైన్ రాగానే మేము మా సీట్స్లోకి వెళ్ళిపోయాము. మాది B2 అండి. ఇంకా అందరు ప్యాసింజర్స్ కూర్చునేదాకా మేము సెట్ అయ్యామండి. ఇంకా మా చిన్నోడు పైకి ఎక్కి పడుకుందాం అంటే పైకి వెళ్ళిపోయాము. ఇంకా మార్నింగ్ లేయంగానే కూర్చొని మా వాళ్ళంతా సీనరీ చూస్తున్నారండి, బయట లొకేషన్స్. ఇంకా స్టేషన్ బయటకు వచ్చేసామండి. స్టేషన్ బయట ఎదురుగా రాగానే విజయ్ బైక్ రెంటల్స్ అని ఉంటుందండి. ఇంకా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అంతా పూర్తి చేసుకొని బైక్ మొత్తం తీసుకున్నామండి. స్కూటీ ఇది వచ్చి 24 అవర్స్ వచ్చి 500 అండి. 120 కిలోమీటర్స్ లిమిట్ ఇస్తారు. మాకు సరిపోతుందని చెప్పి తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ పెట్రోల్ బంక్లో ఆయిల్ కొట్టించేసుకున్నాము. ఆయిల్ కొట్టించుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ ఏం తినలేదు కదా అని చెప్పి హోటల్కి వెళ్ళామండి. హోటల్లో పిల్లలకి మేము అంతా తినేసి అంతా రెడీ అయిపోయామండి కొండపైకి స్టార్ట్ అవ్వడానికి.
ఇంకా నా బైక్ చెకింగ్ అయిపోయిందండి. మా వైఫ్ వెళ్ళి లగేజ్ చెకింగ్ చేయించింది, స్కానింగ్. ఇంకా తను పిక్ చేసుకోవడానికి ఇటువైపు వచ్చాను. ఇప్పుడే బ్యాగ్ లగేజ్ చెకింగ్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి ఘాట్ రోడ్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను రూమ్ ఆన్లైన్లో బుక్ చేశాను కదండి, సిఆర్ఓ ఆఫీస్కి వచ్చి దాన్ని స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన 10 to 15 minutesకి మనకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయిందో మెసేజ్ వస్తుందండి. ఇదే లోపల స్కాన్ చేసేది. స్కాన్ చేయగానే మనకి మెసేజ్ వచ్చేస్తుంది. ఇంకా మెసేజ్ వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఫోటో దిగాలండి. ఫోటో దిగిన తర్వాత మనకు స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొచ్చి రూమ్ బాయ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నోట్ చేసుకొని రూమ్ కీస్ ఇస్తారండి. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయామండి. ఇంకా పడుకొని ఎర్లీ మార్నింగ్ 2కి రెడీ అయ్యి మనం సుప్రభాతంకి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ 2 కల్లా అక్కడ లైన్లో ఉండాలండి. మేము వైకుంఠం 1 దగ్గర బైక్ పార్క్ చేసి ఇంకా ఒక 5 to 10 minutes వాకబుల్ డిస్టెన్స్ ఉంటే వాక్ చేసి వెళ్ళిపోయామండి లైన్ దగ్గరికి. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మళ్ళీ లైన్లో ఇబ్బంది పడతారని చెప్పి ఇంకా పాలు బూస్ట్ ఉంటే ఇచ్చేసామండి, బూస్ట్ తీసుకొని. ఇంకా ఇదిగోండి మేము లైన్లోకి వచ్చేసాము. అంతా ఒక్కొక్కరు వరుసగా వస్తున్నారు లైన్లోకి. 2 hours తర్వాత మా దర్శనం అయిపోయిందండి. దర్శనం అయితే బాగా జరిగింది. స్వామివారు ఇంకా కల్లోనే ఉన్నారు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి ఒక 2 hours రెస్ట్ తీసుకున్నామండి. 2 hours రెస్ట్ తీసుకొని ఇంకా రూమ్ చెక్అవుట్ చేసాము. ఎందుకంటే మా ట్రైన్ వచ్చి మార్నింగ్ 10:30కి ఉంది. ఇంకా మళ్ళీ అది మిస్ అయితే ఇబ్బంది పడతామని చెప్పి 9 కల్లా మేము స్టార్ట్ అయిపోయామండి. ఇంకా వెళ్ళేదారిలో ఉడిపి హోటల్లో మంచి టిఫిన్ చేసామండి. మా పిల్లలు ఆల్రెడీ ఆర్డర్ చెప్పేసి తినేస్తున్నారు. ఇంకా నేను వెళ్ళిన తర్వాత నేను కూడా 2 plates పూరి ఆర్డర్ చెప్పి తిన్నామండి. ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళి బండి హ్యాండ్ ఓవర్ చేసి ఇంకా ట్రైన్ ఎక్కేసామండి. ఇంకా ఈవినింగ్ 6కి వచ్చేసామండి. ఇంటికి రాగానే నేను ఫ్రెష్ అయిపోయి స్వామివారి పూజ చేసి ప్రసాదం కూడా నైవేద్యం పెట్టేశానండి. పెట్టేసి ఇంకా అందరికి డిస్ట్రిబ్యూట్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.